గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో భాగంగా నిమిచక్రవర్తికి వృషభదేవుని పుత్రులకు జరిగినటువంటి సంవాదాన్ని వర్ణించి చెప్పే సందర్భం. ఆ వృషభదేవుని పుత్రులలో మొదటి మహానుభావుడు, మునివృత్తిని ఆచరించేటువంటి మహానుభావుడు కవి అయితే, రెండవ ఆయన హరి. వీళ్ళిద్దరూ కూడా ఆ నిమిచక్రవర్తితో భగవతత్వాన్ని వర్ణించి చెప్పారు. అక్కడితో ఏకాదశ స్కంధంలో మనకి 2వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇప్పుడు 3వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ఎవరైతే భగవంతుణ్ణి హృదయంలో స్థిరంగా నిలుపుకుంటారో వారే భాగవతోత్తములు అనే సారాంశంతో హరి అనే పేరు కలిగిన వృషభదేవుని పుత్రులు చక్కగా వర్ణించి చెప్పారు నిమిచక్రవర్తికి. ఆ తరువాత రాజోవాచ, నిమిచక్రవర్తి ఇప్పుడు ఒక సందేహాన్ని అడుగుతున్నారు మళ్ళీను. పరస్య విష్ణోరీశస్య మాయినామపి మోహినీం మాయాం వేదితుమిచ్ఛామో భగవంతో బ్రువంతునః. శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన మాయ అంత తేలికగా దాటశక్యము కానిది. మహామాయావులుగా పేరు పొందినటువంటి ఇంద్రాది దేవతల యొక్క అమోఘమైనటువంటి దివ్యమైన మాయ కన్నా ఎన్నో రెట్లు అధికమైనది. వారిని కూడా మాయ చేస్తుంది, దేవతల్ని కూడా మాయ చేసేటువంటిది ఆ విష్ణు మాయ. అలాంటి మాయినామపి మోహిని, మాయ తెలిసినటువంటి వాళ్ళనే మాయ చేసేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మాయా ప్రభావాన్ని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, దయచేసి వర్ణించి చెప్పండి అని కోరుతున్నారు నిమిచక్రవర్తి. నానుతృప్యే జుషన్ యుష్మద్వచో హరికథామృతం సంసారతాప నిస్తప్తో మర్త్యస్తత్తాపభేషజం. మీరు ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన గుణగణాలను గురించి చెబుతూ ఉంటే నన్ను నేను మైమరిచిపోతున్నాను. నా కోసమే మీరు 9 మంది ఈ సత్రయాగం దగ్గరికి విచ్చేసినట్లుగా ఉన్నారు. వృషభదేవుని పుత్రుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు నిమిచక్రవర్తి. కాబట్టి ఆ భగవంతుని యొక్క గొప్పతనాన్ని మీరు ఎంతగా వర్ణించినా వింటూ ఉంటే నాకు తృప్తి తీరటం లేదు. హరికథ అమృతం, శ్రీ మహావిష్ణువు యొక్క కథ అనబడేటువంటి అమృతాన్ని గ్రోలుతూ ఉంటే నాకు తృప్తి తీరటం లేదు. నిరస్తతాప నిస్తప్త, ఈ సంసార తాపాల చేత బాగా తప్పింపబడినటువంటి వాడిని కదా, ఇంకా ఇంకా విని ఈ తాపాలన్నీ చల్లార్చుకోవాలని, వాటి నుంచి ఉపశమనం పొందాలని నా కోరిక. మానవుడు ఇలాగే ఈ సంసారంలో తప్పింపబడుతూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అమృతం లాంటి చక్కని కథలను విని ఈ తాపాన్ని పోగొట్టుకోగలుగుతాడు. ఈ సంసార తాపానికి నిజమైనటువంటి వైద్యుడు, ఔషధము ఎవరంటే ఆ పరమాత్ముని యొక్క దివ్య లీలా కథా విశేషములు మాత్రమే అని చెబుతూ నిమిచక్రవర్తి కోరుతున్నాడు. అయ్యా, మహానుభావులు వచ్చారు, నాకిప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మాయని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆయన మాయ యొక్క స్వరూపం ఎలా ఉంటుందో నాకు తెలియజేయండి అని కోరుతున్నారు నిమిచక్రవర్తి. అప్పుడు
ఆ ఋషభదేవుని పుత్రులలో ఇంతవరకు కవి హరి అనే ఇద్దరు కూడా పరమాత్మ విశేషాల గురించి వర్ణించి చెప్పారు. ఇప్పుడు మూడవ వారు అంతరిక్షుడు అనే పేరు కలిగిన ఋషభదేవుని పుత్రులు ఆ నిమిచక్రవర్తికి భగవంతుని యొక్క మాయాస్వరూపాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. మాయాస్వరూపం అంటే ప్రధానంగా ఇందులో తెలుసుకోవలసింది ఏమిటి? ఆ పరమాత్ముడు ఏ విధంగా ఈ విశ్వాన్ని సృష్టించాడు, ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా లయం చేస్తున్నాడు, తాను చేసేటువంటి ఈ ప్రక్రియ దేనికోసం, ఇది చేయటం ద్వారా ప్రయోజనం ఏమిటి, ఇలాంటి విషయాలతో కూడినటువంటి భగవన్ మాయాస్వరూపాన్ని ఇందులో వర్ణించి చెబుతున్నారు. అంతరిక్షౌవాచ ఏభిర్భూతాని భూతాత్మా మహాభూతై మహాభుజ ససర్జోచ్చావచాన్యాద్య స్వమాత్రాత్మ ప్రసిద్ధయే. ఆయన ఈ సృష్టిని ప్రారంభించారు. పంచభూతములతో కూడినటువంటి ఈ సృష్టిని ఆ మహానుభావుడు చెయ్యాలని సంకల్పం చేశారు. సమస్త ప్రాణుల యందు అంతర్యామిగా ఆత్మస్వరూపునిగా ఉండేటువంటి వాడు. అటువంటి పరమాత్ముడు పంచమహాభూతములతో కూడినటువంటి సృష్టిని ఏర్పాటు చెయ్యాలని సంకల్పించి సృష్టిని ప్రారంభించాడు. అందులో ఎన్నో రకములైనటువంటి విచిత్రమైన స్వరూప స్వభావాలు కలిగినటువంటి ప్రాణులన్నిటినీ సృష్టిస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రాణులలో అంతర్యామిగా తానే ఉన్నాడు. వారి వారి కర్మఫలాన్ని అనుసరించి అందులో ఉన్నతమైనటువంటి ప్రాణులు ఉన్నాయి, నీచమైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఉదాహరణకు ఇంద్రాది దేవతలు ఇత్యాదులు అందరూ కూడా కాస్త ఉన్నతమైనటువంటి ప్రాణులైనట్లయితే, జీవులైనట్లయితే, మరి ఇంకా వ్యర్థమైనటువంటి స్థావరమైనటువంటి పదార్థాలు కానీ లేదా జ్ఞానహీనమైనటువంటి కొన్ని పశువులు కానీ ఇలాంటివన్నీ కూడా నీచమైనటువంటి సృష్టికి సంబంధించినటువంటివి. ఆయనకు నీచము ఉచ్యము అనేటువంటి భేదభావం లేదు. వారి వారి కర్మఫలాన్ని బట్టి ఆ జీవులు ఏదైతే పొందుతారో అటువంటి చక్కని స్వరూపాన్ని ఇస్తూ ఉంటాడు. ఇందులో నానా రకాలైనటువంటి రూపాలు కలిగిన జీవులు ఉంటారు. పశుపక్ష్యాదులన్నీ చిన్నవి, ఇంద్రాది దేవతలందరూ పెద్దవారు అని చెబుతూ అసలు ఈ సృష్టి దేనికోసం చేస్తున్నాడు పరమాత్ముడు అంటే స్వమాత్ర ఆత్మ ప్రసిద్ధయే. తనని ఎవరైతే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి ప్రయత్నం కలిగినటువంటి వారి యొక్క కోరికలు నెరవేరటానికే, వారిని తన సన్నిధికి తీసుకువెళ్ళటానికే, వారికి మోక్షాన్ని ఇవ్వటానికే ప్రాణులకు ఇదొక చక్కని సదవకాశం. ఈ కర్మలని పట్టి జన్మని ధరించేటువంటి అవసరం లేకుండా భగవంతుణ్ణి ఉపాసన చేసి ఆ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఆయన్ని పొందటానికి ఆయన కలిగిస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి మార్గం ఓ నిమిచక్రవర్తి. ప్రాణులన్నీ తనని చేరుకోవటం కోసమే పరమాత్ముని యొక్క తపన ఈ సృష్టి. మాయాస్వరూపం అనేది ఎలా తెలుస్తుంది? మాయ యొక్క గొప్పతనం తెలియాలంటే మాయాయా స్వరూపతః నిరూపణ అసంభవాత్ సృష్ట్యాది కార్యద్వారేణ నిరూపయితుమాహ. మాయ యొక్క స్వరూపాన్ని తెలియజేయాలి అంటే ఈ సృష్టియే దానికి ప్రధానమైనటువంటి ఆధారము సాధనము అవుతోంది. మాయ యొక్క శక్తి దేని ద్వారా తెలుస్తోందంటే ఈ సృష్టి ద్వారానే తెలుస్తోంది. ఏవం సృష్టాని భూతాని ప్రవిష్టః పంచధాతుభిః ఏకథా దశధాత్మానం విభజన్ జుషతే గుణాన్. ఈ పంచభూతాత్మకంగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులలో తాను ప్రవేశించి ఉంటాడు ఆ పరమాత్ముడు. ఎలా ఉంటాడు అంటే ఆ ప్రాణుల యొక్క దేహములలో ఉండేటువంటి ఇంద్రియ స్వరూపం, ఇంద్రియాలు ఎవరు అంటే ఆ పరమాత్ముడే, మనస్సు ఎవరంటే ఆ పరమాత్ముడే. దశ ఇంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ పరమాత్ముడే అయి ఉండి తనని తాను ఈ విధంగా ఇంద్రియ రూపాల్లో విభజన చేసుకున్నటువంటి వాడై ఆ దేహమునందు అంతర్యామిగా ఉంటూ
ఆ శబ్దాదులు ఏవైతే ఉంటాయో, ఇంద్రియ సంబంధమైనటువంటి తన్మాత్రలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా అనుభవిస్తూ ఉంటాడు. సత్వ రజస్తమో గుణములు అనబడేటువంటి ప్రధానమైన మాయాస్వరూపములైనటువంటి ఈ గుణముల ద్వారా ఇంద్రియ ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని అనుభవిస్తూ ప్రీతిని చెందుతూ ఉంటాడు జీవులలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ. గుణైర్గుణాన్ సభుంజానః ఆత్మప్రత్యోదితై ప్రభు మన్యమాన ఇదం సృష్టం ఆత్మానమిహ సజ్జతే. ఇంకా ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు ఈ దేహము ద్వారా కలిగేటువంటి ఇంద్రియ సుఖములన్నింటినీ చూచి ఈ దేహము నిత్యమనేటువంటి భ్రాంతి కలిగినటువంటి వాడై దేహమునకు ఆత్మకు ఉన్నటువంటి భేదాన్ని ఎరుగలేక ఈ సంసార చక్రంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. జీవ ఆత్మన అంతర్యామినా ప్రత్యోదితై గుణై ఇంద్రియార్థై విషయాన్ భుంజానః ఇదం సృష్టం శరీరం ఆత్మానం మన్యమానః ఇహ శరీరాదౌ సజ్జతే. జీవుడు పరమాత్మ చేత అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుని చేత ప్రకాశింపజేయబడుతూ ఉన్నటువంటి గుణములేవైతే ఉన్నాయో ఇంద్రియాదులు వాటి చేత సమస్తమైన లౌకికమైన సంసార విషయములను అనుభవిస్తూ ఈ శరీరమే శాశ్వతము అని భావన చేస్తూ ఈ శరీరంలోనే రమిస్తూ ఉంటాడు, ముక్తి మార్గాన్ని మర్చిపోతూ ఉంటాడు. మరి పరమాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే స్వతంత్రుడైనటువంటి ఆ పరమాత్మ తన గుణముల చేత, ఎటువంటి గుణాలు పరమాత్మ అంటే కారుణ్యము ఇట్లాంటి గుణములు, ఆ గుణములతో కూడినటువంటి వాడై తన భక్తులైనటువంటి వారి యొక్క గుణములను చూచి, ఏమిటి వారిలో ఉన్న భక్తుల్లో ఉన్నటువంటి గుణాలు అంటే భక్తి ఇత్యాది రకములైనటువంటి వినయము ఇత్యాది గుణములను చూచి తన గుణములతో ఆ గుణములను చూచి పరమాత్మ యొక్క గుణములైనటువంటి ఆ పరమాత్మకు ఉన్నటువంటి మహత్తరమైన గుణాలు ఏమిటంటే కారుణ్యము, దయ, ఎలా అయినా ఈ జీవుల్ని ఉద్ధరించాలనేటువంటి తపన, అటువంటి చక్కని సంకల్పంతో అటువంటి కారుణ్య రూపమైన తన గుణములతో ప్రాణుల యొక్క భక్తి మొదలైనటువంటి గుణములను ఆస్వాదిస్తూ ఆహా ఈ భక్తులు నన్ను చక్కగా ఉపాసన చేస్తున్నారు అని ఆనందాన్ని పొందుతూ అంతర్యామిగా అనుభవిస్తూ ఉంటాడు. కర్మాణి కర్మభిః కుర్వన్ సనిమిత్తాని దేహభృత్ తత్తత్కర్మ ఫలం గృహ్ణన్ భ్రమతీహ సుఖేతరం. ఇంకా జీవుడి సంగతి, జీవుడు దేహమునకు ఆత్మకు ఉన్నటువంటి భేదాన్ని ఎరుగలేక సుఖేతరం, ఏదైతే నిజమైన సుఖం కాదో సంసారం అనేటువంటి దుఃఖం ఏదైతే ఉందో దాన్ని సుఖంగా భావన చేస్తూ ఉన్నటువంటి వాడై, దేనివల్ల అంటే పూర్వజన్మయందలి కర్మ వాసనలను అనుసరించి నిజమైన దుఃఖస్వరూపమైన దాన్ని సుఖంగాను సుఖస్వరూపమైన భగవతత్వాన్ని దుఃఖంగాను భావన చేస్తూ ఈ కర్మేంద్రియాల ద్వారా ఆ సుఖదుఖాత్మకమైనటువంటి తాను చేసిన కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడై ఈ సంసార చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు. సంసార చక్రంలో తిరగడం అంటే ఏంటంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నట్లుగా ఇత్థం కర్మ గతిర్గచ్చన్ బహ్వభద్రవహాః పుమాన్ ఆభూత సంప్లవాత్ సర్గ ప్రళయా వశ్నుతే అవశః. అదే చెబుతూ ఉన్నారు. ఈ విధంగా జీవుడు తన కర్మ వల్ల ఏర్పడినటువంటి మార్గములను అనుసరిస్తూ సుఖదుఖములను అనుభవిస్తూ వాటిల్నే సుఖమని భ్రాంతి పడుతూ పరమాత్మను ఎరుగక మళ్ళీ జన్మిస్తూ మళ్ళీ మరణిస్తూ ఉంటాడు. అభద్రవహాః పుమాన్ కర్మగతి. అభద్రవహాః అంటే ఏమాత్రము క్షేమదాయకము కానటువంటి కర్మ మార్గములను సత్యమని భ్రమించి ఆ దుఃఖంలోనూ సుఖంలోనూ కొట్టుకుంటూ సంసార సాగరంలో ఈత్తూ ఉంటాడు. ధాతూపప్లవ ఆసన్నే వ్యక్తం ద్రవ్య గుణాత్మకం అనాది నిధనః కాలో హ్యవ్యక్తాయాపకర్షతి.
అసలు పరమాత్ముడు ఎందువల్ల ఈ సృష్టి ప్రారంభించాడనేది చెప్పారు. ఈ జీవుల యొక్క ఉద్ధరణ కోసమే ఆయన అటువంటి సృష్టిని ప్రారంభించాడని చెప్పి, ఈ జీవులు ఆ ఉద్దేశ్యాన్ని, ఆ సంకల్పాన్ని తెలుసుకోలేక, తమలోనే అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానాన్ని ఎరుగక, ఏ విధంగానైతే సంసార తాపత్రయాల్లో దుఃఖములను సుఖములనుకుని భ్రాంతి పడుతూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంటారో, మరణిస్తుంటారో, ఈ దేహాలన్నీ వదిలిపెట్టి మళ్ళీ స్వీకరిస్తూ ఉంటారో, ఆ విషయాలన్నీ కూడా వర్ణించి చెప్పిన తరువాత అసలు ఏ విధంగా తాను సృష్టించినటువంటి వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఉపసంహరిస్తాడు పరమాత్మ, లయం అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఈ పంచభూతములన్నీ కూడా నశించిపోయేటువంటి సమయం ఆసన్నమవుతుందో, ఆ కాలం వస్తుందో, పరమాత్మ ఎప్పుడైతే ప్రళయాన్ని సంకల్పించాడో, ధాతూపప్లవ ఆసన్నే మహాభూతానాం నాశహేతౌ ఆసన్నే, మహాభూతముల యొక్క నాశనం అనేది ఆసన్నమైన సందర్భంలో ఆ పరమాత్ముడు నామరూపాత్మకంగా కనిపించేటువంటి ఈ సమస్తమైనటువంటి జగత్తును కాలస్వరూపుడై లయం చెయ్యాలనేటువంటి సంకల్పాన్ని చేస్తాడు. తనలోనే ఈ విశ్వాన్నంతా కూడా లీనం చేస్తూ ఉంటాడు. అప్పుడు స్థూల సూక్ష్మములైనటువంటి సమస్తమైనవి కూడా, ఈ విశ్వంలో ఉన్న సమస్తమైన స్థూలములు సూక్ష్మములు ఇవన్నీ కూడా ఆ పరమాత్మలోనే లీనమైపోతాయి. మరి ఈ ప్రళయమునకు వచ్చేటువంటి దశ ఏ విధంగా ఉంటుందని కూడా వర్ణించి చెబుతున్నారు. ప్రళయం వచ్చేటప్పుడు కలిగేటువంటి కొన్ని సూచనలు, గుర్తులు చెబుతున్నారు. శతవర్షాహ్యనావృష్టి భవిష్యత్యుల్బణా భువి తత్కాలోపచితోష్ణోర్కో లోకాం స్త్రీన్ ప్రతపిష్యతి. ఆ ప్రళయకాలం సమీపించేటప్పుడు 100 సంవత్సరాల పాటు వర్షాలు పడవు. ఈ భూమి మీద ఎంతో దారుణమైనటువంటి వేడి పెరిగిపోతుంది. తత్కాలోపచితోష్ణోర్కో లోకాం స్త్రీన్ ప్రతపిష్యతి. 100 సంవత్సరాల పాటు అనావృష్టితో పాటు సూర్య భగవానుడు ప్రచండమైనటువంటి తన కాంతితో, తన శక్తితో ఈ ముల్లోకములను కూడా తపింపజేస్తూ ఉంటాడు. పాతాళ తలమారభ్య సంకర్షణ ముఖానల దహన్నోర్ధ్వ శిఖో విశ్వక్వర్ధతే వాయునేరిత. ఇంకా ఈ ప్రళయానికి సంబంధించిన సూచన ఏమని చెబుతున్నారంటే, పాతాళ లోకం నుంచి ప్రారంభించి ఆదిశేషుని యొక్క పడగల నుంచి ప్రారంభమైనటువంటి విషాగ్ని ఏదైతే ఉంటుందో అది పైకి విరజిమ్ముతూ ఊర్ధ్వగతిలో ప్రయాణిస్తూ సమస్తమైనటువంటి ఈ లోకమంతా వ్యాపిస్తుంది. అగ్నిజ్వాలలతో బాగా ఈ విశ్వాన్నంతా కూడా నశింపజేస్తుంది. దేనివల్ల అంటే వాయు ప్రేరితమై. అగ్నికి వాయువు తోడైనట్లయితే అగ్ని విస్తరిస్తుంది. అలాగే ఇక్కడ ఆదిశేషుని యొక్క నోటి నుంచి వెలువడినటువంటి అగ్నిజ్వాలలు ఏవైతే ఉంటాయో అవి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ ఉంటే వాటిని వాయువు ప్రేరేపించి ఆ వాయు ప్రేరితమైనటువంటి అగ్ని కూడా లోకాన్నంతా కూడా దహింపజేస్తూ ఉంటుంది. ఇదొక సూచన. సాంవర్తకో మేఘగణో వర్షతి స్మ శతం సమాహ ధారాభి హస్తి హస్తాభి లీయతే సలిలే విరాట్. ఇంకా సాంవర్తక మేఘములను ఉన్నాయి. ఆ మేఘాలు వర్షించటం అంటే ఒక రోజు 2 రోజులో వర్షించటం కాదు, కొన్ని సంవత్సరాల పాటు వర్షిస్తాయి. 100 సంవత్సరాలు ఆగకుండా వర్షించేటువంటి సాంవర్తక మేఘములు, మేఘముల యొక్క సమూహం అనేది 100 సంవత్సరముల పాటు ధారలు ధారగా వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాయి. ఆ ధారలు ఎలా ఉంటాయి అంటే ఏనుగు తొండం ఎంత ప్రమాణంలో ఉంటుందో అంతంత లావుగా ఉండే ధారలు పడుతూనే ఉంటాయి. ఈ బ్రహ్మాండమంతా అటువంటి నీటిలో మునిగిపోతుంది. తతో విరాజముత్సృజ్య వైరాజ పురుషో నృప అవ్యక్తం విశతే సూక్ష్మం నిరింధన ఇవానలః. ఎప్పుడైతే ఈ బ్రహ్మాండమంతా కూడా లయమైపోతూ ఉన్నదో అప్పుడు హిరణ్య గర్భస్వరూపుడైనటువంటి పురుషుడు ఈ బ్రహ్మాండాన్నంతా విడిచిపెట్టినటువంటి వాడై
సూక్ష్మమైనటువంటి అవ్యక్తంలో ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమంతా లయమైపోవటంతో ఆ బ్రహ్మాండాభిమాని అయినటువంటి హిరణ్యగర్భుడు బ్రహ్మాండాన్ని విడిచిపెట్టి అవ్యక్తంలో ప్రవేశిస్తాడు. వాయునా హృతగంధా భూః సలిలత్వాయ కల్పతే సలిలం తద్ధృతరసం జ్యోతిష్ట్వాయోపకల్పతే. వాయుదేవుని చేత పోగొట్టబడినటువంటి గంధమనే గుణము కలిగినటువంటి భూమి నశించి నీటిలో కలిసిపోతుంది. భూమి నీటిలో కలుస్తుంది. సహజంగా మనకి చెప్పిన వరుస క్రమం ఏంటి? ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్ని రాపః, అభ్య పృథివీ, ఈ వరుస క్రమం చెప్పారు. దేని నుంచి ఏది ఉత్పన్నమవుతుందో. ఇప్పుడు ఇది వ్యతిరేక దిశలో అన్నీ లీనమైపోతూ ఉంటాయి. భూమి తన గుణమైనటువంటి గంధం అనేటువంటి గుణాన్ని పోగొట్టుకున్నటువంటిదై నీటిలో లీనమైపోతుంది. అదేవిధంగా వాయువు చేత ఈ భూమి యొక్క గంధం అనే గుణం ఎలా అపహరింపబడిందో అదే వాయువు చేత హరింపబడినటువంటి రసం అనే గుణము కలిగినటువంటి ఈ నీరు కూడా అగ్నిలో లీనమైపోతుంది. భూమి నీటిలో లీనమైపోతుంది, నీరేమో అగ్నిలో లీనమైపోతుంది. హృత రూపంతు తమస వాయు జ్యోతి ప్రలీయతే హృతస్పర్శోవకాశేన వాయుర్నభసిలీయతే. చీకటి చేత ఆవరింపబడినటువంటి దట్టముగా కప్పివేయబడినటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని వాయువులో ప్రవేశిస్తుంది. భూమి నీటిలో, నీరు తేజస్సులో, ఆ తేజస్సేమో దేని యందు ప్రవేశిస్తుంది? వాయువులో ప్రవేశిస్తుంది. మరి ఆ వాయువు ఆకాశముచే హరింపబడినటువంటి స్పర్శ అనేటువంటి గుణము కలిగిన వాయువు. వాయువు యొక్క గుణం ఏమిటి అంటే స్పర్శ. ఆ స్పర్శ అనే గుణము కలిగినటువంటి వాయువు ఆకాశము చేత హరింపబడినటువంటి తన గుణము కలిగినటువంటిదై ఆ ఆకాశంలోనే అంతర్లీనమైపోతుంది. కాలాత్మనా హృతగుణం నభ ఆత్మనిలీయతే ఇంద్రియాణి మనోబుద్ధి సహ వైకారికైర్నృప ప్రవిశంతి యహంకారం స్వగుణైరహమాత్మని. ఇక భూమి నుంచి నీరు, నీరేమో అగ్నియందు, అగ్నేమో వాయువునందు, వాయువేమో ఆకాశమునందు లీనమైపోయిన తరువాత ఆ ఆకాశాన్ని కాలపురుషుడైనటువంటి పరమాత్ముడు హరిస్తాడు. ఆ తరువాత ఆ ఆకాశం అనేటువంటిది అహంకారంలో లీనమవుతుంది. అహంకారం అనేటువంటిది మహత్తులో లీనమవుతుంది. ఆ మహత్ అనేటువంటిది పరమాత్మయందు లీనమవుతుంది. ప్రకృతి యందు, ఆ ప్రకృతి పరమాత్మయందు లీనమవుతుంది అని ఈ విధంగా భగవంతుడు ఏ విధంగా సృష్టి చేస్తాడు, నడిపిస్తాడు, అలాగే ఎలా లయం చేస్తాడన్నటువంటి విషయాన్ని అంతరిక్షుడనేటువంటి పేరు కలిగినటువంటి వృషభపుత్రుని యొక్క కుమారుడు చక్కగా వర్ణించి చెప్పాడు. ఏషా మాయా భగవతః సర్గస్థిత్యంతకారిణి త్రివర్ణా వర్ణితాస్మాభిః కిం భూయ శ్రోతుమిచ్ఛసి. కాబట్టి ఈ త్రిగుణములతో నిండినటువంటిది ఏదైతే ఉందో ఈ మాయ భగవత్ ప్రేరితమైనటువంటిదై ఈ సమస్తాన్ని నడిపిస్తోంది. సృష్టి, స్థితి, లయము అనేటువంటివి ఈ మాయాగుణముల ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఇదేనయ్యా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి మాయాస్వరూపము అన్న విషయాన్ని అంతరిక్షుడనే పేరు కలిగినటువంటి ఆ మహానుభావుడు వృషభదేవుని పుత్రుడు వర్ణించి చెప్పాడు. అప్పుడు నిమిచక్రవర్తి సంతుష్టి చెంది మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. మరి ఏం ప్రశ్నించాడు? మళ్ళీ ఈ 9 మంది ఏ విధంగా సమాధానం చెప్పారన్న విషయాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.